బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఇదిగో ఇవాళ లక్షవారం, బాబాగారు దండం పెట్టుకుని ఇలాగ వచ్చాను. ఇవాళ లక్షవారం లచ్చించారు తాలింపు పెడదామని చెప్పి ప్రిపేర్ అయ్యాను. లచ్చించారు అంటే అది అందరూ పడటానికి వీలవ్వదు. మరి కొందరు తెలుసు, కొందరు తెలియదు. ఇప్పుడున్న కాలంలో జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు తెలియదు లచ్చించారంటేని. పెద్దవాళ్ళు అందరికీ తెలుసు. మా అత్తయ్య గారు పంపించారు, ఆవిడ పట్టారన్నమాట. ఈ లచ్చించారు ప్రత్యేకత ఏంటంటే దశగుత్త, బియ్యం కడిగిన నీళ్ళు, అన్నం అర్చుకున్న గెంజి, దీని ఇలా 4 రోజులు కుండలో పోసుకుంటారు అన్నమాట. కుండ పడతారంటే మేము పట్టలేదు, మా అత్తయ్య గారు పంపించారు వేరే ఊరి నుంచి. దీనికి చాలా ప్రత్యేకత అన్నమాట. ఇలా దండం పెట్టుకుని పొయ్యి పట్టి ఎక్కించాలి. ఏమో మీకు వేసి ప్రాసెస్ అన్నీ చూపిస్తాను, ఓకేనా? ఇది లచ్చించారు అన్నమాట. శుభ్రంగా వడకట్టుకునే దాంతో చూపిస్తాను. అందులో వేసి అన్నీ కూడా మీకు ఇదిగో సేమ్ సాంబార్ ప్రాసెస్ లాగే ఉంటుంది. ఆనపకాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, బెండకాయ, ఒక ములక్కాడ, కొంచెం కొత్తిమీర. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇదిగో ఒక వంకాయ. అప్పుడు నేను మీకు గుర్తుందో లేదో అమ్మా ఆర్గానిక్ చేసానా? ఇగో టమాటా ముక్కలు ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసాను, చూసా అలాగే ఉంది నిలబడి. అప్పుడు కోసి చూపించాను కదా ఆ వీడియోలోనమ్మా. ఇగో పోడవు అసలు, ఇగో అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసుకుని కనమద టమాటా రసం పెడతాను, అందులో తీసుకుందామని చెప్పి ఒకటి తీసాను అనమాట. దీంట్లోకి ఇంకా ప్రత్యేకత అంటే ఇక తోటకూర వేసుకోవాలి. తోటకూర ఆకు కూడా వేసుకోవాలన్నమాట, ఓకేనమ్మా? ఒకప్పుడు దీన్ని మరగపెట్టే తాగేవారు. ఇప్పుడు అంతా పెరిగిపోయింది కదా, ఇప్పుడు యూట్యూబ్లో గట్ట వచ్చిన మళ్ళీ తాలింపు వేస్తున్నారు. అంతకితం తాలింపు వేసేవారు కదా, మరుగుతుంటే కంచాల్లో పోసుకుని వేడివేడి అన్నంలో తినేసేవారు. ఇందులో 2 చపాతీ వేయించుకుని నంచుకుని తింటారు. తినని వాళ్ళు ముద్దపప్పు వేసుకుంటారు. వడియాలు అయ్యి అమ్మ ఆల్రెడీ వడియాలు కూడా ఎంతకాలం వచ్చేసింది కదరా, పొయ్యి కాడ ఉండలేకపోతున్నాం. అమ్మ ఇదిగో పొయ్యి అంటిస్తున్నాను. వడియాలు కూడా వేపుకున్నాను, చూపిస్తాను. అంటే తొందరగా అవ్వాలి, ఎండెక్కిపోయింది వేళ. ఎన్నో పోయకూడదు, ఆల్రెడీ ఆ గంజిలోనే మరగాలి కాబట్టి ఒక్క కోతకి వేసేస్తున్నాను ఇవన్నీ. ఇదిగో చాలా బాగుంటుందా లచ్చించారంటే, ఎంత ప్రత్యేకత అనుకున్నారా? ఇది పన్ను కట్టుకుని కాంట బ్రాంబలు కూడా తింటారు, వాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఇది కుండ, ఇది ఒక్క కోతమాట. లేకపోతే అందులోనే మరగబెడుతున్నాం, అవ్వదు, ఎండెక్కిపోయింది. మనకి ఇది ఉంది కదా ఆప్షన్స్, అందుకని ఒక్క కోత ఏం చేద్దామని. ఇదిగో వంకాయ అంటే మా వదిన వాళ్ళకి పోస్తానని చెప్పాను, అందుకని తొందరగా ఇదిగో చేసేస్తున్నాను. అన్నీ ఒక్క కోత చాలు, సూపర్ ఉంటుంది. అసలు మీకు చూపిస్తాను నేను. ఇంకో టమాటా ముక్కలు అంటే అన్నీ కాదు, నేను రసం పెట్టుకుందామని టమాటా రసం పెడతాను, అందుకని అంతే వేసామన్న పేరుకి, ఓకేనమ్మా? ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసేస్తా, ఇందులోనే పసుపు వేస్తా. ఆ ముక్కలకు పడద్దన్నమాట, ఉప్పు కూతరానిస్తే సరిపోద్ది. ఇదిగో పసుపు బాగా ఉండాలన్నమాట దీంట్లోకి, ఎక్కువ యాంటీబయాటిక్ పసుపు రంగు బాగా పడుతుందన్నమాట, ఓకేనా? ఇది కూత ఏం చేస్తున్నాను. ఇది మరగ్గానే ఇది ఇందులో పోసుకుందాం, ఓకేనమ్మా? ఇదిగో ఇది మరుగుద్ది. ఇది చాలా వంటకు స్పెషల్. తర్వాత వచ్చి కర్రీ సెంటర్లో కూడా అమ్ముతున్నారు. ఇది లచ్చించారు లక్షవారమే అమ్ముతున్నారు కర్రీ సెంటర్లో. ఆల్రెడీ మీకు పోపు కూడా చూపించేస్తాను, అందులో పోసేసుకుంటాను. అందులో కొద్దిగా ఆయిల్ ఉంది, తీస్తాను. ఇందాక వడియాలు అయిపోయినాను కదా, ఈ వడియాలు కూడా చూపించేస్తున్నాను. అమ్మా వేపేసుకున్నాను ఇందాక అవక. ఇగో అప్పుడాల గుమ్మడి వడియాలు, ఒక మజ్జిగలో మిరపకాయలు, కొత్త వడియాలు అన్నమాట. ఎంత గుల్లగా వచ్చి చూడు, గుమ్మడి వడియాలు అన్నమాట, ఓకేనమ్మా? అంటే మా వాళ్ళు ఇస్తేనరా, అందుకని వేపానమాట. ఇలా వేపుకుని ఉంచుకున్నాను, ఒక వారం రోజులు ఉంటాయి. మనం మీకు ఒక వీడియోలో చూపించారు, వారం ఉంటాయమ్మా అని చెప్పి. అలాగే వేపుతాను, కొద్దిగా నూనె పోసి అప్పటికప్పుడు అలా వేపను. ఒక తినాలనుకుంటే ఇబ్బంది కదా, అది. శనగ కొద్దిగా నూనె తీసుకుంటాను ఇందులోది. అమ్మ తాలింపు చెప్తున్నాను. ఇదిగో ఎండుమిరపకాయ, ఆవాలు, ఇదిగో మెంతి గింజ, మంచి స్మెల్కి మెంతులు, జీలకర్ర, ధనియాలు కొంచెం ఇలా చిత్త కొట్టుకునేయండి, ధనియాల కింద వేయకూడదు. ధనియాలు చాలా బాగుంటాయి ఇందులోకి. ఇదిగో అన్ని ధనియాలు తీసుకుని రాయితో ఇలా కొట్టుకుని అప్పుడు వేయాలి.
కరివేపాకు, ఎల్లుల్లిపాయ గట్ట వేయకూడదు ఇందులో. ఓకేనమ్మా. ఇదిగో ఇది చాలా తొందరగా అయిపోతుంది, ఇది ఆల్రెడీ ఉడికిపోతుంది కాబట్టి. ఓకేనమ్మా. ఇదిగో పోసేస్తున్నా, అంటే ఈ ఘాటు అందులోకి వెళ్ళి మరుగుద్దని. చూడప్పుడే ఇది మరుగుతూ ఉంటుంది. అప్పుడు అది మరిగిన తర్వాత పోసాక దీన్ని అందరం లుక్ వస్తుంది. ఇప్పుడు ఎండకి పోయింది కదా, అందుకని కంగారు. ఇదిగో కొత్తిమీర మొత్తం వేసేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను కుక్కర్ వేయించాను కదా, ఇప్పుడు దీని గురించి వెయిటింగ్ జనం, అందుకని ఈ మతలా పెట్టాను మాదిరి. ఈ మాదిరి పెట్టకపోతే ఇదిగో ఒక్క కోత వేయించానమ్మ. ఇదిగో తాలింపు కూడా అయిపోయింది కదా. ఇదిగో మనం తొందరగా అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఇలాగ ఈ ప్రాసెస్. ఇదిగో ఇంకా కొంచెం పసుపు పడుతుంది, ఇప్పుడు వేస్తాను. నేను పసుపు లంగరే లచ్చించారికి. ఇందులో కొబ్బరి కూరలు గట్ట అలాంటివి ఏమి వేయకూడదమ్మా. ఇదే లచ్చించారంటే ఇదే. చింతపండులు గట్ట వేసుకోకూడదు. ఆ లచ్చించారు పులిపే సరిపోద్ది. నిమ్మకాయలు పిండడం కానీ చింతపండు కొంచెం ఇంకింతే చారు. ఇదిగో ఇదిగో అది ఇలాగ మనకు లెక్కగా సరిపోద్ది. ఓకేనమ్మా. ఓకే మరి బంగారం, తొందరగా అయింది. ఒక దెబ్బలా మరుగుతూ ఉంటుంది. గెంజితో లచ్చించారు అంటే మనం వార్చుకున్న గెంజి, కుక్కర్లు పెట్టుకుంటున్నారు కదా, అన్నం వార్చుకోవాలి. మనం ఇలా తయారు విధానం చేసుకోవాలనుకో, మరి అందరికీ కుండ ఉండదురా అమ్మా. కుండ పెడతారు దాన్ని. పసుపు ఆమె కొత్త కుండ కొని, ఇంత కుండ కొని అమ్మా, పసుపు ఆమె బొట్లు పెట్టి దానికి అలా పసుపు కొమ్మ తోరణం కట్టి ఇలాంటి మూలన పెట్టుకుంటారు. మజ్జిగ కవ్వం పెట్టి చాలా పవిత్రంగా ఉండాలి. తానాలు అవి రాకూడదు. అందుకని అందరూ పట్టరు. పట్టినోళ్ళ దగ్గర అమ్మ మాకు వేయండి ఇవాళ అని చెప్తే వాళ్ళు పంపిస్తారు మనకి. జున్నుపాలు ఎంత పవిత్రమో అలాగే లచ్చించారంటే అంత పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ముద్దపప్పు వేస్తాను నేను. మా పాప గుత్తొంకాయ 2 మంది వండుతాను అమ్మా. ఇప్పుడు ముద్దపప్పు వేస్తాను. దీని కాంపిటీషన్ ఒడియాలు ఆల్రెడీ చూపించాను. ఓకేనమ్మా. మరి చాలా సంతోషంగా ఉందిరా. నేను కూడా ఇలా ఉత్సాహంగా ఏదో వస్తుంది అలా వండేస్తాను, చూపిస్తాను. ఇంకా 2 రెసిపీలు చేయాలి, ఈవేళ చేస్తాను. ఓకేనమ్మా. మరి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి మీ అందరూ కూడా కామెంట్ రూపంలో తెలపండి. ఎవరో చింతపండు గ్రేవ్ అడిగారటమ్మా. చింతపండు తెప్పింతాను అంటే ఆల్రెడీ నేను 4 కేజీలు గ్రేవ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఎండిపోయింది, కొంచెం బొబ్బు మప్పుగా ఉంటుంది. పట్టరమ్మని చెప్పాను చింతపండు గ్రేవీ తీసి మీకు తప్పకుండా చూపిస్తాను. ఓకేనమ్మా. బాయ్ బాయ్.